సాధారణంగా రాజకీయాల్లో ఏ రాష్ట్రంలోనైనా సందర్భాన్ని బట్టి క్యాంప్ రాజకీయాలు చూస్తూ ఉంటాం, రిసార్ట్స్ రాజకీయాలు చూస్తూ ఉంటాం, ఇవన్నీ జరుగుతాయి. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టి మొత్తం ప్రభుత్వాన్నే కుప్ప కూల్చేయడం అనేది సాధ్యం అవుతుందా? ఇప్పుడు తమిళనాడులో జరుగుతోందా? టీవీకే తరపున విజయ్ వచ్చిన తర్వాత సీఎంగా ఓకే, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు లేదంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డిఎంకేనో ఇప్పుడు ఎక్కువ ఆరోపణలు వినిపిస్తుంది అయితే ఆ పార్టీ మీదే, లేదంటే విజయ్ ప్రత్యర్థిలో నిజంగా ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి దాదాపు 35 కోట్లు ఇస్తాము అని చెప్పడం, వాళ్ళని కొనే ప్రయత్నం చేయడం, అంటే సక్సెస్ అవుద్దా, సాధ్యం అవుతుందా అనేది ఒకటి. లేదు, ఎందుకు విజయ్ ప్రభుత్వం మీద అంత కక్ష? నిజంగా డిఎంకేకి అంత అవసరం ఉందా, లేదంటే వేరే పార్టీలకు అంత అవసరం ఉందా? ఏం జరుగుతుంది తమిళనాడు రాజకీయాలు? ఇది అంశం మీరు చర్చించే ప్రయత్నం సార్. నిజంగా అంటే సినిమాల్లో చూసాం ఎక్కువగా ఇలాంటి, అంటే ఇలాగా ఇంతకు ముందు రిసార్ట్ తీసుకెళ్లి కూర్చోబెట్టడాలు, క్యాంప్ రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటాం. అధికారంలోకి వచ్చిన వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టేసి ఎమ్మెల్యేలను కొనేసి ఒక్కసారిగా కోలగొట్టాడు. నిజంగా అది కూడా తమిళనాడు రాజకీయాల్లో సాధ్యమయ్యే పనేనా? అది ఎందుకు అసలు? ఎక్కడైనా చేస్తారు. మీకు కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు ఏంటి? ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబును పంపించింది కేసీఆర్. ఎందుకు? కేసు పెట్టి. ఆ భయం లేకపోతే కట్టుబట్టలతో వస్తుంటారు. ఎవరు చూసేసారు కట్టుబట్టలతో? 10 ఏళ్ళు మనకు అవకాశం ఉండగా ఎందుకు వచ్చాం? అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 2 తెలుగుదేశం బీజేపీ గెలిచిన అభ్యర్థికి ఇంకొక 9 ఓట్లు కావాలి. 8 ఓట్లు లేవు, కానీ పోటీకి పెట్టారు. వాస్తవంగా కేసీఆర్ మేము పోటీకి దిగ, నువ్వు తీసుకొని బీజేపీకి చెప్పేశాడు కిషన్ రెడ్డికి. రెడీ అవుతున్న టైంలో చంద్రబాబు నాయుడు లేదు మా స్ట్రాటజీ వేరే ఉందిలే అని బీజేపీ అధిష్టానంతో చెప్పి మీరు ఆగండి అంటే బీజేపీ ఆపి ఆ సీట్ ఏదో వీళ్ళు పెట్టుకుంటారంటే కానీ ఏంది. అప్పుడు ఏం చేశారు? 5 కోట్ల రూపాయలు ఒక్కొక్కళ్ళకి 10 మంది ఎమ్మెల్యేలు. ఎవరు? టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వాళ్ళకి 10 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు ఓటేసేటట్టు. 5 కోట్ల రూపాయలు ఇస్తే ఓటేసేటట్టు. ముందు 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేటట్టు. ఆ 50 లక్షలు తీసుకున్నటువంటి స్టీఫెన్సన్ తీసుకుంటున్నప్పుడు అతనికి ఆల్రెడీ పోలీసులు నిఘా వర్గాలు ముందుగానే ప్లాన్ చేసి ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో, అంటే ఆ కథను ఆయన ఇంత ముందు కూడా చెప్పాను, దాని వెనకాల చాలా పెద్ద కథ నడిచిందని. ఆ టైంలో జరిగినటువంటి ఇష్యూలో హిడెన్ ఆపరేషన్ చేసి, ఎందుకంటే ఉన్నది కేసీఆర్కి 64 బలమే, 64, 67 అనుకుంటా. అంటే అత్యవసరం ఉన్నాడు అతను. అత్యవసరం ఉన్నప్పుడు 10 ఓట్లు అవతలకి పోతే ప్రభుత్వం కూలిపోతుంది. దానికోసం ప్లాన్ చేశారు. చివరికి కేసీఆర్ ఏం చేశాడు? విషయం అర్థమైంది. అలా అని వీళ్ళకి గనక ఫోన్లు చేసి ఏందయ్యా నువ్వు అమ్ముడు పోయావంట అన్నారు అనుకోండి, అప్పుడు నిజంగా ఎదురు తిరుగుతారు. తెలిసిపోయింది. ఇదివరకు ఎన్టీఆర్ టైంలో జరిగింది అట్లాగే. తెలిసిపోయింది అనుకుని అడ్డం తిరిగిపోయి ఎన్టీఆర్కి వెళ్ళి చంద్రబాబు వెనకాల తిరిగారు. అట్లాంటి పరిస్థితి తేగలరు, అట్లా దెబ్బ కొట్టగలరు చంద్రబాబు అనే నమ్మకం ఉంది. అప్పుడు ఏం చేశారు? చివరికి ఏసీబీ కేసు పెట్టి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేవాడు భయపెట్టాడు. భయపెట్టి చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేస్తానంటూ భయపెట్టాడు. అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి దాంట్లో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అక్కడ ఇంకా కార్యకలాపాలే చేయకుండా టీడీపీ వచ్చి అక్కడ కూర్చుంది. అది కదా జరిగింది. అప్పటికప్పుడు కట్టుబట్టలతో ఎవడు పంపించేసాడు, ఎవడు బొమ్మన్నాడు. అట్లాంటిది ఇక్కడే సాధ్యమైనప్పుడు అక్కడెందుకు సాధ్యం కాదు? అంటే ఒకటి సార్, 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు బాగా గుర్తు, మనం చాలాసార్లు 6 నెలలకే అవిశ్వాసం పెడితే, ఇప్పుడు కూడా పెడితే, తీర్మానం పెడితే మేమే గెలుస్తాం, మేమే అధికారంలోకి వస్తాం టీడీపీ చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఈ స్థాయి ప్రయత్నాలు అయితే ఎప్పుడు చేయలేదు. కానీ ఇక్కడ ఒక ఎమ్మెల్యే 35 కోట్లు పెట్టి కొనడానికి రెడీ అవుతున్నారు అంటే, మీకు జగన్ వచ్చాడు 151 ఉంది, అక్కడేం మిగుతారు అంతమంది ఉన్నప్పుడు? అక్కడ అత్యవసరం ఉంది కాబట్టి పీకే ప్రయత్నం చేశారు. ఇప్పుడు జగన్ కూడా ఎందుకు చేయడు? 164 ఉంటే ఏళ్ళేం బిగుతాడు? కష్టం కదా, చేయలేడు. అక్కడ వచ్చేటప్పటికి అత్యవసరం ఉంది, అసలే లేదు. అక్కడ 11 సీట్లు తక్కువ వచ్చినాయి, 108. అందులో ఈయన 2 చోట్ల పోటీ చేశాడు కాబట్టి 107 లెక్క. 11 అయ్యేది డిఎంకే కూటమిలో వాళ్ళని బతిలాడి తెచ్చుకోవాలి లాస్ట్ లో. కాబట్టి అవన్నీ డిఎంకే కూటమితో రేపు పొద్దున కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇతని దగ్గర నుంచి 15 ఓట్లు వాస్తవంగా చాలా ట్రై చేశాడు స్టాలిన్, ఏఐఏడిఎంకేను వీళ్ళు కలిసి పొత్తు పెట్టుకోవడానికి. కానీ ఏఐఏడిఎంకేలో ఉన్నటువంటి షణ్ముఖం వర్గం ఎదురు తిరిగింది. పళనిస్వామిని మనము వాళ్ళ ఏది స్టాలిన్ పళనిస్వామి కుమ్మక్క అయిపోయారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనౌన్స్ కూడా చేశారు కదా రేపు చెప్తామని. అంతా రెడీ అయిన తర్వాత షణ్ముఖం వర్గం అడ్డం తిరిగింది. వాళ్ళు ఆల్రెడీ విజయ్తో టచ్ లో ఉన్నారు. వాళ్ళు అందుకోసం పళనిస్వామితో విభేదించి నువ్వు అసలు పుట్టిందే డిఎంకేకి వ్యతిరేకంగా ఏఐఏడిఎంకే, నువ్వు వెళ్ళి ఆడితో కలవడం ఏంటి అని చెప్పేసి అడ్డం తిరిగారు. తిరిగేసేసే వల్ల
ఆగింది. లేకపోతే డిఎంకే ఏడీఎంకే కూటమి ప్రభుత్వం వచ్చేది. వచ్చిండేది మేబీ. అప్పుడు వీళ్ళ పార్టీలు వాళ్ళ పార్టీలు కలిసి ఉండేవి, ద్రవిడ పార్టీలన్నీ కలిసి ఒక ప్రభుత్వాన్ని కలిసి ఏర్పాటు చేసేవాడు. చేసేవాడు. అక్కడ చివరిలో మిస్ అయింది ఏంటయ్యా అంటే ఆ షణ్ముఖం వర్గం అడ్డం తిరగడం వల్ల ఆగింది. అంత చేసినా కూడా అత్యవసరే ఉంది. అవును. కాబట్టి వీళ్ళు లెక్కేసుకుంటుంది ఏంటి, స్టాలిన్ కి బాగా భయం ఉంది. ఎందుకు అంటే అయిపోయింది టర్మ్ అతనిది, ఇప్పుడు కొడుకు వచ్చేసాడు, ఇప్పుడు కొడుకుని ఇన్ఛార్జి చేశాడు. సీఎం పదవిగా ఇప్పుడు వాస్తవంగా అయితే ఈ 5 ఏళ్లలో సీఎం పదవి రాదు. ఇప్పుడు తీసుకుంటే బోనస్, ఈ 5 ఏళ్ల తర్వాత అయితే అతనికి సీఎం కాలేడు. ఇక తన కొడుకు ఒప్పుకోడు, అవసరమైతే ఆ కొడుకేసేస్తాడు. కాబట్టి ముందు జాగ్రత్తగా ఇప్పుడైతే అవకాశం వస్తే రాయేద్దాం, పోయేదేముంది. ఒక రకంగా విజయ్ కి రాజకీయాలు కొత్త, ఇప్పుడు కొత్తగా సీఎం, రాజకీయాలే కొత్త. ఒక రకంగా ఇంత ముందే ఏమి ఆయన ప్రతిపక్షంలో లేడు, జగన్మోహన్ రెడ్డిలో లేడు. వీళ్ళిద్దరూ వద్దండులు ఒక రకంగా, ఇటు వీళ్ళిద్దరూ కలిసినా విడిగా ఉన్నా సరే వద్దండు. తట్టుకోవడం నిలబడడం సాధ్యం అవుతుందా? అసలు ఇక్కడ అదృష్టం ఏంటంటే అతని సెలబ్రిటీ ఇమేజ్, అవును, అందువలన ఆగింది. ప్రభుత్వం కాపాడబడింది. ఇప్పుడు షణ్ముఖం వర్గం ఎందుకు వచ్చేసింది యువతలకి, జయలలిత లాంటి స్ట్రేచర్ మళ్ళీ ఇతనికి ఉంది జయలలిత తర్వాత. ఇప్పుడున్న వాళ్ళల్లో రజనీకాంత్ ఉంటది, ఇతనికి ఉంటది. రజనీకాంత్ ధైర్యం చేయలేదు, ఇతను చేశాడు కాబట్టి ఇతని దగ్గరకు వచ్చేసారు. ఇంకోటి కమల్ హాసన్ పోటీ చేశాడు, ధైర్యం చేశాడు, జనం పోటీ చేసి ఓడిపోయాడు కదా, తనకు కూడా డిపాజిట్లు కాబట్టి ఇక ఓడిపోయాక ఇక నాకెందుకులే అనుకుని అతను పక్కకి తప్పుకున్నాడు. అంతకు ముందు విజయకాంత్ది వాళ్ళగా విజయ్ ఇట్లా సక్సెస్ అవుతాడని అనుకోలేదు. అనుకున్న గెలిచిన తర్వాత ఇప్పుడు అతనికి ఏమైపోయిందంటే ఈ జయలలిత కల్ట్ అనేది పోతుంది. ఇప్పుడు ఏఐఏడీఎంకే మొక్క చెక్కలైపోతుంది. 20 మంది అటు వెళ్ళారా, ఇంకొక ఎంత తెగించున్నారంటే వాళ్ళు, ఎంత ధైర్యం ఉందంటే రాజీనామాలు చేస్తున్నారు వాళ్ళు. రాజీనామాలు చేసి గెలవడం అనే ధైర్యం కర్ణాటకలో బీజేపీ చేసింది, మధ్యప్రదేశ్ లో బీజేపీ చేసింది. ఆ బీజేపీ ఎక్కడన్నా ప్రభుత్వాన్ని పడగొడితే అక్కడ ఎలక్షన్ లో పోటీ చేపితే మహారాష్ట్రలో కూడా చేసింది. అట్లాగే చేసినే గెలిచారు కదా ప్రభుత్వం మళ్ళీ. అది మోరల్, ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత వాళ్ళ చేత రాజీనామా చేయించేయడం. అట్లా కాకుండా చీల్చేసేసి నేను చేశాను అనేది ఏడాది పొడుగున ఏది 5 ఏళ్ల పాటు వాళ్ళని కాపాడుకుంటూ అసహ్యకరమైన పని అది. అలా చేయలేదు విజయ్, చేయాల్సిన అవసరం లేకుండా వాళ్లే రాజీనామాలు చేస్తున్నారు. అంటే విజయ్ మీద ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు రాజీనామాలు చేస్తారు బేసిక్ గా. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు అందులో మొన్న ఎంత టఫ్ ఫైట్ లో గెలిచిన వాళ్ళు అంటే విజయ్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, బలమైన నాయకుడుగా నెక్స్ట్ ఉంటాడు స్టాలిన్ కి అన్నటువంటి. స్టాలిన్ కి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే ఈ ట్రిప్ కాకపోతే నేను జీవితంలో ముఖ్యమంత్రిని కాలేను అని పడగొట్టాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఇక అతని వల్ల కాదు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చట్టపరంగా పెద్ద శిక్షలు పడతాయని నేను అనుకోను. అతనికి ఏమైందని ఓటు కోట్లు ఇప్పటికీ సాగుతూనే ఉంటది, ఊరకనే కాలక్షేపం తప్పించి ఏముండదు, అక్కడ ఏమీ అవ్వదు. కానీ కాకపోతే జరగబోయేది ఏంటంటే విజయ్ ఇప్పుడు నిన్నటిదాకా వీళ్ళందరినీ వచ్చారు వాడుకుంటున్నాడు అంతే. ఇప్పుడు దీనికి కూటమి పేరు పెట్టేసి ఇక జీవితంలో ఇక డిఎంకేకి లేదు ఛాయిస్. డిఎంకే వెళ్ళి రేపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వర్కౌట్ అవుతుంది, లేదా కథం అయిపోయినట్టు దాని పని. ఎందుకంటే కాంగ్రెస్ వదిలేసినట్టే అంతే కదా, కాంగ్రెస్ తో వెళ్ళలేదు అంతే కదా. ఇంకోటి ఏంటంటే వీళ్ళని చూసేశారు, 69 సంవత్సరాల నుంచి భరించారు డిఎంకే ప్రజలు, ఇంకెంతకాలం భరిస్తారు ఈ కుటుంబాలు ఈ వ్యవహారము. విజయ్ కొత్తగా కనబడుతున్నాడు, అట్లాంటప్పుడు ఎందుకు ఉంటాడు? స్టాలిన్ కుంటే ఉండొచ్చు భయం, ఓకే మీరు అన్నట్టు నెక్స్ట్ కొడుకు అవసరం. కానీ డిఎంకే పార్టీలు రెండూ భయపడుతున్నాయి విజయ్ చూసి, అతి తక్కువ టైంలో, అది కూడా ఎందుకు అంటే గెలిచిన తర్వాత. అవును, గెలిచిన తర్వాత ఇప్పుడు ఒక ఏడాది కూడా అవ్వలేదు ఆయన అధికారంలోకి వచ్చి, ఈ లోపలనే ఈ ప్రయత్నాలు అవిశ్వాసాలు ఇవన్నీ. అదే అనేది తొలి రోజుల్లోనే సాధ్యం అవుతుంది, సెటిల్ అయ్యాక సాధ్యం అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు గారు కేసీఆర్ రాగానే కొట్టాడు, తర్వాత ఎందుకు ట్రై చేయలే? పోనీ రెండోసారి ఎందుకు చేయలే? తెలుగుదేశం కానీ ఇంకెవరన్నా కూడా చేయలేదు కదా. తొలి రోజుల్లోనే సాధ్యం అవుతుంది, ఎందుకంటే అప్పటికి ఏదో గబక్కడికి గెలిచేసాడులే, ఇడేదో గాలికి గెలిచేసాడులే అనే ఫీలింగ్ ఉంటది కొంత. ఆ టైంలో లాగగలిగితే వర్కౌట్ అవుతుంది. అందుకు లేకపోతే 5 కోట్ల రూపాయలు తీసుకుని వాళ్ళు ఎందుకు ఓటేద్దాం అనుకున్నారు. సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా, నిజంగా ఇది అమ్ముడు పోతే, ఒకవేళ అమ్ముడు పోయిన ఎమ్మెల్యేకి అంత ఆదరణ ఉంటుందా రేపొద్దున ప్రజల్లో? గెలుస్తున్నారుగా. ఇప్పుడు మొన్న శివసేనని చీల్చాడండి షిండే, వాళ్ళలో 99% గెలిచారు. అంటే అమ్ముడు పోయిన అందరికీ అని కాదు, అక్కడ పార్టీని చీల్చుకొచ్చేసాడు ఆయన సెపరేట్ గా. ఇప్పుడు ఇది కూడా చీల్చడమేగా, ఇది కూడా చీల్చడమే కదా. 15 మంది చీల్చి రాజీనామా చేస్తారు వాళ్ళు.
ఇక్కడ స్టాలిన్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, కోటి డబ్బు ఉంది, బాగా సంపాదించాడు కదా, కాబట్టి అది ఉంది. ఈ ట్రిప్పులు అంటే ఇంకొక భయం కూడా ఉంది. ఇప్పుడు జగన్ అదే సరే విజయ్ గనక అక్కడ గెలిచాడు అనుకోండి, మళ్ళీ ఇదే విజయే ఉన్నాడే అనుకోండి, అతను సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఈ భవిష్యత్తులో ఇంకెతనికి ఏంటి కెరీర్? అంటే ద్రవిడ పార్టీలు వినుకు కోల్పోతుందని భయం ఏమన్నా ఉందా ఇద్దరిలో కూడా? అంతే, డిఎంకే అన్నాడీఎంకే ఇక అన్నాడీఎంకే అసలు మనం తీసేసాం, అయిపోయింది దాని పని. ఇప్పుడు దాంట్లో ఉన్న మాజీ మంత్రులు వీళ్ళు కూడా వెళ్ళిపోయి విజయ పార్టీలో చేరిపోతున్నారు. పళనిస్వామిని వదిలేసి ఇప్పటికి 25 మంది వెళ్ళిపోయారు. 45 మందిలో 25 మంది పోయారు, 10 మంది రావట్లేదు, 10 మంది ఉన్నారు అతని వెనకాల. కాబట్టి అతను ఇంకా కౌంట్ చేయలేము. డిఎంకేకే భయం ఉంటది భవిష్యత్తులో. అంటే ఉదయనిధి స్టాలిన్ ని ఇప్పుడు నేను ఇక్కడ చెప్తుంటాను, లోకేష్ పవన్ జగన్ ని చూడటం వేరు, చంద్రబాబు నాయుడు జగన్ ని చూడటం వేరు. అక్కడ విజయ్ ఉదయనిధి స్టాలిన్ చూడటం వేరు, స్టాలిన్ విజయ్ ని చూడటం వేరు. స్టాలిన్ విజయ్ ని చూసిన దాంట్లో విజయ్కే కల్పించినప్పుడు ఉదయనిధి స్టాలిన్ చూస్తే విజయ్ కనబడతాడు. ఇతను చిన్న హీరో ఉదయనిధి స్టాలిన్, యాక్టర్ గా కూడా ఇద్దరు హీరోలే కదా. ఉదయనిధి స్టాలిన్ నానిచ్చిన డబ్బులతో అయిన హీరో, విజయ్ జనంలో నుంచి వచ్చిన హీరో, తేడా ఉంది కదా. అది సమస్య. నిజంగా విజయ్ సీఎం ఏం కాదు, దర్జాగా 5 ఏళ్ళు కాదు, ఈవెన్ అతని జాతకం ప్రకారం కూడా వెల్ సెటిల్డ్ పొలిటీషియన్ అవుతాడు. కానీ కష్టాల్లో నెట్టుకెళ్లాలా ప్రభుత్వాన్ని, ప్రయత్నాలు. ఇప్పుడు అసలు ఏ ప్రాబ్లం లేదు, 20 మంది అదనంగా వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఐయుఎంఎల్ఏలు అందరు కలిసేసి ఉన్నారు, ఈ డిఎంకే వైపు వెళ్ళమంటున్నారు వాళ్ళు, కమ్యూనిస్టులతో సహా ఇటు చేరిపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి డిఎంకే కూటమిలో ఉండి విజయ్కి మద్దతు ఇస్తున్నాడు. విచిత్రం ఏంటంటే నిజంగా డిఎంకే ప్రయత్నం చేసిందా, డిఎంకే కూడా ఇతని మీద రివర్స్ లో గవర్నర్ కంప్లైంట్ చేసిందంట కదా. డ్రామాలు వాస్తవంగా. సెంధిల్ అనేవాడు పెద్ద దొంగ, వాడిని ఇంత ముందు అరెస్ట్ కూడా చేశారు. ఏది బీజేపీ గవర్నమెంట్ అరెస్ట్ చేయించింది, అరెస్ట్ చేస్తే అది చాలా గొప్పోడు అని చెప్పారు. సెంధిల్ అనేటటువంటి వాడు ఏఐఏడిఎంకే మంత్రిగానే 100 కోట్లు సంపాదించాడని వాడి మీద కేసు వస్తేనే ఏఐఏడిఎంకే నుంచి ఆడు వచ్చి అప్పుడు వీడి మీద పోరాడిందే స్టాలిన్. తర్వాత ఆయన తీసుకొచ్చి ఈయన మంత్రివర్గంలో చేర్చుకున్నాడు. చేర్చుకున్నాక మళ్ళీ పాత కేసులు తిరగదోడి ఈడీ తీసుకెళ్లి అరెస్ట్ చేసింది. చేస్తే అతను జైలుకి వెళ్తే, జైలుకి వెళ్ళినప్పుడు రాజీనామా చేస్తే జైలు నుంచి బెయిల్ మీద బయటికి రాగానే మంత్రి పదవి ఇచ్చేసాడు ఇతను. ఎవడు అట్టెవడు ఇస్తే సుప్రీంకోర్టు తిట్టింది, సరే బెయిల్ మీద ఇచ్చిన వాడికి నువ్వు మంత్రి పదవి అట్టేస్తావు, కేసాను మేము కొట్టేసావా, వాడు నిరపరాధి నేనని చెప్పేస్తున్నాడు అనమాట. సుప్రీంకోర్టు తీసే ఇచ్చింది ఆయన్ని గవర్నర్ తో చెప్పి. అంతగా సెంధిల్ రాజు అక్కడ బలమైనటువంటి వాడు, అంటే అంత ఫైనాన్షియల్ గా ఉన్నాడు. అప్పుడు ఏదో నోట్ల లారీ వెళ్ళింది కదా, నోట్ల రద్దు టైంలో కంటైనర్ ఒకటి దొరికింది, గుర్తుందా మనది, చెన్నైది అన్నారే, వాడిదే అది. కానీ ఒకటి సార్, బీజేపీకి ఇది ఒక మంచి అవకాశం భవిష్యత్ రాజకీయాల్లో తమిళనాడులో పాగా వేయడానికి. చాలా పడుతుంది టైం, దెబ్బతినే. ఇంకా 5 ఏళ్ళ టైం. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీతో టైఅప్ అవడం వల్ల ఎట్లా లాస్ అయిందో 2014 టైంలో, సక్సెస్ అయ్యే టైంలో, అది ఇప్పటికీ 12 ఏళ్ళు అయిపోయింది. అంటే 15 ఏళ్ళు అది ఏదో ఒక దానికి అసిస్టెంట్ గానే ఉండాల్సి వచ్చింది తమిళనాడులో. అదే మొన్న అది చేసిన తప్పు ఏఐడిఎంకేతో పొత్తు. 2019 ఎలక్షన్ లో 24 ఎలక్షన్ లో ఎట్లయితే ఒంటరిగా పోటీ చేసి 12% ఓట్లు తెచ్చుకుంది, మున్సిపాలిటీ ఎన్నికల్లో చెన్నైలో 2nd ప్లేస్ కి వచ్చింది, అట్లాగే అనేక మున్సిపాలిటీల్లో 3rd ప్లేస్ లోకి వచ్చింది. దాన్ని అలాగే ఉండనిచ్చి అన్నామలైన ఉండనిచ్చి ఉంటే ఇప్పుడు వచ్చేటప్పటికి ఒక 30-40 సీట్లు గెలుచుకుని ఉండేది, కనీసం 30 సీట్లు గెలుచుకుని కింగ్ మేకర్ అయి ఉండేది. అది ఛాన్స్ వదులుకున్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే అలా అనుకున్న ఈజీగా వీళ్ళతో పొత్తులో కలిసిపోయి జగన్ ప్రభుత్వం అనేది దింపడానికి సహాయపడింది కదా. రేపు పొద్దున్న తమిళనాడులో ఎందుకు జరగదు? టీవీకి దింపాలంటే ఎందుకు కలవదు? సొంతగా పోటీ చేసినప్పుడు ఒరిస్సాలో గెలిచిందండి. అవును, అలాంటి ఛాన్స్ తమిళనాడులో ఉంది, ఆంధ్రాలో లేదు. ఇప్పుడు ఉందా? మొన్న అదే అది పోగొట్టుకుంది. అంటే ఇప్పుడు కేరళలో ఉంది, సింగిల్ గానే పోటీ చేస్తుంది, సంఖ్య క్రమక్రమంగా పెంచుకుంటుంది. మొన్న మున్సిపాలిటీలు గెలుచుకుంది, 4 ఎమ్మెల్యేలు గెలుచుకుంది. ఇట్లాగా అక్కడ కూడా అట్లా దశల వారీ గెలవాలి, ఆంధ్రాలోనే దశల వారీ గెలవాలి. అంటే వీళ్ళకి కూడా అవసరం కదా, ఇప్పుడు డిఎంకేకి వీళ్ళకి కూడా అవసరం కదా. రేపు పొద్దున్న వాళ్ళు సింగిల్ గా పోటీ ధైర్యం చేస్తారా? అక్కడ కూటమిలే ఉంటాయి, కానీ బీజేపీ సింగిల్ గానే చేయాలి. అక్కడ చేస్తేనే బెనిఫిట్, భవిష్యత్తు ఉంటుంది తమిళనాడులో పాగా వేయడానికి. రైట్, చూద్దాం. మొత్తాన్ని నిజంగా ఆసక్తికరమైన రాజకీయాలే కదా, విచిత్రం తమిళనాడుకు సంబంధించి. కానీ కష్టాల్లోనే నెట్టుకెళ్లాలా విజయ్ ముఖ్యమంత్రిగా ఈ 5 ఏళ్ళు,
లేదు ఈ లోపల ఏమన్నా కీలక నిర్ణయాలు రాజకీయంగా ఏమన్నా చూడబోతున్నావా? బీజేపీ ఎలాంటి స్టెప్ వేస్తుంది? వెచ్చుద్దాం.